హలో ఫ్రెండ్స్, నమస్తే. నా ఛానల్ చూస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఇది మన టంగుటూరు గౌడ సంఘం వారు దేవస్థానము శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఊర్లో ఎవరు మనుషులు లేకపోయినా కానీ వాళ్ళ జీవనోపాధి కోసము ఎక్కడెక్కడో వాళ్ళ జీవనోపాధి కోసం ఊర్లో ఎవరు లేకుండా పోయినారు. కానీ ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి గాను అందరూ కుటుంబ సమేతంగా 10 కుటుంబాలు వారు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీరామనవమి జరుపుకొని అందరూ ఒకే చోట కూర్చొని భోజనాలు చేసి అన్నదానాలు చేసి బాగానే జరుపుతుంటుంటారు. కానీ ఇక్కడ ఈ దేవస్థానాలను కొత్తగా డెవలప్ చేసినారు. ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేసినారు పిల్లలు. ఇది పోలి చంద్రశేఖర మామిడి, ఇది అంగడత్తది మామిడి చెట్టు. ఇది కొత్తగా నిర్మించిన దేవస్థానము. విద్యుత్ అలంకరణ బాగానే చేసినారండి. ఇవి ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా వేసినారు చూడండి. ఫ్లెక్సీ ఒకటి రాముల జయంతి సందర్భముగా ఈ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ దారి పొడగాకన సీరియస్ చెట్లు అలంకరణ బాగానే చేసినారు. అక్కడ వేరే ఒక బ్యానరు పాత తీపి జ్ఞాపకాలుగా ఒక బ్యానర్ వేసినారు. దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తానండి. ఇక్కడ ఉపస్థానాలు ఫస్ట్లో అది ఇప్పుడు దేవస్థానం ఫస్ట్ రంగులు ముందు ఓపెనింగ్ కానీ చేసినారండి. ఇది ఓపెనింగ్ రోజు చేసినారు. ఇది సొప్పరం అండి. ఇది బండి, ఇది సొప్పరము. ఇది గుడి పక్కన బోరు. ఇది గుడి అండి, పాత గుడి. అది పాత గుడి శ్రీరామనవమికి అలంకరిస్తున్నారు పాత గుడిని. ఇది పాత గుడి సైడ్ పక్క అండి. ఇది సైడు. ఇది కూడా వేరే సైడు. అక్కడ పైన పుస్తకం చూడండి, అది శ్రీరామనవమికి ముస్తాబు అవుతున్న గుడి పాతది.